రాహుల్ టూర్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖుషీ అవుతున్నారు. సంగారెడ్డి సభ సూపర్ సక్సెస్ అయిందంటున్న టీకాంగ్ నేతలు ఇలాంటి సభలు ఎన్నికలలోపు 6-7 పెడితే ప్రజల్లోకి మన వాయిస్ బలంగా వెళ్తుందని, పార్టీ ఊహించని విధంగా పుంజుకుంటుందని భావిస్తున్నారు. రాహుల్ తన ప్రసంగంలో కేసీఆర్ ఫ్యామిలీని ఏకిపారేశారని, అదే సమయంలో తెలంగాణ ప్రజలు ఆలోచించే విధంగా మాట్లాడారని అంటున్నారు. ప్రసంగ పాఠాన్ని రాష్ట్ర నేతలే ప్రిపేర్ చేసినప్పటికీ సూటిగా సుత్తి లేకుండా పాయింట్ టు పాయింట్ ప్రజల్లోకి వెళ్లింది అని అంటున్నారు. ముఖ్యంగా హక్కుల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యింది అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి అని అంటున్నారు. ఒక్క కుటుంబం కోసమేనా తెచ్చుకుంది? ఆ నలుగురు కోసమే 4 కోట్ల ప్రజలు పోరాటాలు చేయాలా అంటూ రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలు జనంలో ఆలోచనను రేకెత్తిచ్చాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ శక్తి, వనరులు, ప్రజల ఆశలు, కలలు, మీ పిల్లల భవిష్యత్తు, అధికారాలు అన్నీ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యాయన్న రాహుల్, ఇదేనా మీరు కోరుకున్న తెలంగాణ అంటూ ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తించగలిగారు అని అంటున్నారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడిన రాహుల్, అన్నదాతల ఆత్మహత్యలతో తెలంగాణ శ్మశానంగా మారుతోంది అని అన్నారు. ఈ 3 ఏళ్లలో 2855 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో ఒక్క కేసీఆర్ నియోజకవర్గంలోనే 100 మంది ఉన్నారని ఆరోపించారు. మద్దతు ధర అడిగితే సంకెళ్లు వేసి జైల్లో పెడతారా అంటూ ప్రశ్నించారు. రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వటం లేదన్న రాహుల్, ఇదేం రుణమాఫీ అంటూ ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఊరికో ఉద్యోగమైనా ఇవ్వలేదని మండిపడ్డారు. రీడిజైనింగ్ పేరుతో దోచుకుంటున్నారని, ఇదేనా బంగారు తెలంగాణ అంటే అంటూ నిలదీశారు. ఫీజు రియంబర్స్మెంట్స్ కు తూట్లు పొడిచి ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నారంటూ రాహుల్ ఆరోపించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్న రాహుల్, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన విద్యార్థులకు ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి 4000 స్కూళ్లను మూసేశారు అంటూ ఆరోపించారు. ల్యాండ్ మాఫియా, పార్టీ ఫిరాయింపులపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందరి అధికారులను లాక్కుని ఆ నలుగురే అధికారం అనుభవిస్తున్నారు అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లాయి. ఆర్థిక, జల, భూవనరులపైన హక్కులు, బంగారు భవిష్యత్తు కోసం ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడినట్లుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ గా సాగిన రాహుల్ స్పీచ్ తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే తరహాలో ఎన్నికల్లోపు కనీసం 4-5 సభలు రాహుల్ చేత నిర్వహిస్తే పార్టీ పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.